ఇప్పుడు షెడ్యూల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. షెడ్యూల్స్. సో షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ దేని గురించి చెప్తున్నది అంటే అడ్మినిస్ట్రేషన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్. షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్. అడ్మినిస్ట్రేషన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్. గిరిజన ప్రాంతాలు మెయిన్గా పర్టికులర్గా అయితే షెడ్యూల్డ్ ఏరియాస్ అని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? షెడ్యూల్డ్ ఏరియాలలో గిరిజన ప్రాంతాలలో మనకు పరిపాలన గురించి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్. సో షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఏంటి? ఎక్కడైతే 50% కన్నా ఎక్కువ మంది ట్రైబ్స్ ఉన్నారో, గిరిజనులు ఉన్నారో, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా బేట, ఒక షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారో ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నటువంటి ఏరియానే మనం ఏమంటామంటే షెడ్యూల్డ్ ఏరియా అని పిలుస్తాము. ఎక్కడైతే 50% కంటే ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారో ఆ ఏరియాను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించే పవర్ గవర్నమెంట్కి ఉంటుంది. అర్థమవుతుందా? అకార్డింగ్ టు 5th షెడ్యూల్. సో 5th షెడ్యూల్ ప్రకారం గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్లో చూస్తే సో మనకి మొన్నటి వరకు 13 జిల్లాలు అనేటువంటివి ఉన్నాయి. ఒక ఈ 13 జిల్లాలో కనుక చూస్తే 13 జిల్లాలలో సో ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, నెక్స్ట్ సో విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఒక ఈ 5 జిల్లాలలో ఏముండేది? ఈ 5 జిల్లాలలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉండేవి. మొత్తం ఎన్ని రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి? సో దాదాపు 10 రాష్ట్రాలలో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలు 10 రాష్ట్రాలలో ఉన్నాయి. అంటే మనలాగా ఉండదు ఇక్కడ అడ్మినిస్ట్రేషను. సో మనలాగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనది ప్లేన్ ఏరియా కాబట్టి సో ప్లేన్ ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి రూరల్ లెవెల్లో అయితే ఏముంటుంది? పంచాయతీరాజ్ సిస్టమ్ ఉంటుంది. సో పంచాయతీరాజ్ సిస్టమ్ ఏ యాక్ట్ ప్రకారంగా పనిచేస్తుంది? పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా పనిచేస్తుంది. సో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా పనిచేస్తుంది కదా. పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా పనిచేస్తుంది కదా. సో మరి ఇక్కడ చూస్తే షెడ్యూల్డ్ ఏరియా ఇది. మరి అక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ ఉంటుందా? ఉండదు. దీనికోసం సపరేట్ పంచాయతీరాజ్ యాక్ట్ ఉంటుంది. దాని పేరే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్. సో పెసా యాక్ట్. ఇది ఇండియాలో పెసా యాక్ట్ ఏ ఇయర్లో రూపొందించారు చెప్పగలుగుతారా? ఒక 1996లో ఇండియాలో పెసా యాక్ట్ రూపొందించారు. ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు పెసా యాక్ట్ రూపొందించారు? దిలీప్ సింగ్ బూరియా కమిటీ రికమెండేషన్స్ మేరకు పెసా యాక్ట్ రూపొందించారు. సో పెసా అంటే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్. సో షెడ్యూల్డ్ ఏరియాలో ఏముంటుందంటే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ ఉంటుంది. క్లియర్ కదా? ఇక్కడ 1996లో ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ లెవెల్లో పెసా యాక్ట్ రూపొందిస్తే మన ఆంధ్రప్రదేశ్ సో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే 1998లో ఏపీ పెసా యాక్ట్ను రూపొందించడం జరిగింది. అర్థమవుతున్నదా నేను చెప్పింది? సో ఆంధ్రప్రదేశ్ పెసా యాక్ట్ను రూపొందించారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ పెసా యాక్ట్ను ఎప్పుడు రూపొందించారు? 1998లో రూపొందించారు. అర్థమవుతుందా? ఇక్కడైతే గ్రామ పంచాయతీ అనేది పనిచేస్తుంటుంది కదా. మన పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ బాడీగా పనిచేస్తుంది. సో మరి అక్కడ పెసా యాక్ట్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ బాడీ ఏది పనిచేస్తుంది అంటే గ్రామ సభ పనిచేస్తుంది. గ్రామ సభ అనేది ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీగా పనిచేస్తుంది. ఇక్కడ షెడ్యూల్డ్ ఏరియాలో సో షెడ్యూల్డ్ ఏరియాలో గ్రామ సభ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీకి పనిచేస్తుంది. మరి మన దగ్గర గ్రామ పంచాయతీ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీగా పనిచేయడం జరుగుతున్నది. ఓకే, ఇదంతా మనకు 5th షెడ్యూల్. ఎన్ని రాష్ట్రాలలో షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి? 10 రాష్ట్రాలలో షెడ్యూల్ ఏరియాస్. అందులో ఆంధ్రప్రదేశ్ ఉందా? ఉంది. తెలంగాణ ఉందా? తెలంగాణ కూడా ఉంది. సో తెలంగాణలో కనుక చూస్తే పాత ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ఏరియా, పాత వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ఏరియా, పాత ఇక్కడ ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ఏరియా. సో దాంతోపాటుకు మహబూబ్ నగర్లోని
సో మహబూబ్ నగర్లోని నల్లమల ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆమ్రాబాద్ ఏజెన్సీ ఏరియా, అక్కడ సో మనకు ట్రైబల్ ఏరియాస్ అనేటువంటివి కనబడుతుంది. అక్కడ ట్రైబల్ ఏరియాస్ కాదు సార్, షెడ్యూల్ ఏరియాస్ అనేవి కనబడుతుంది. షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏంటి? మోర్ దెన్ 50% పీపుల్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటే సో దాన్నే మనం షెడ్యూల్డ్ ఏరియా అని చెప్తా ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, క్లియర్ కదా? ఇదంతా మనకు 5th షెడ్యూల్ చెప్తున్నది. నెక్స్ట్ 6th షెడ్యూల్ పోదాం. సో 6th షెడ్యూల్కి వెళ్తే ఏం చెప్తున్నది? 6th షెడ్యూల్ అంటే ఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఓన్లీ 4 స్టేట్స్. సో ఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఓన్లీ 4 స్టేట్స్ అంట. 6th షెడ్యూల్ వచ్చేసి ఇక్కడ 5th షెడ్యూల్కు రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటంటే 244 క్లాస్ 1. సో 244 క్లాస్ 1 5th షెడ్యూల్కు రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్టికల్. ఇక నెక్స్ట్ 6th షెడ్యూల్ కనుక చూస్తే 6th షెడ్యూల్ దేని గురించి చెప్తా ఉన్నది చెప్పగలుగుతారా? 6th షెడ్యూల్ అనేది దేని గురించి చెప్తా ఉన్నది అంటే ఎస్టీ అడ్మినిస్ట్రేషన్ in only 4 states. ఏంటా 4 స్టేట్స్? అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ అనే 4 రాష్ట్రాలలో అస్సాం, త్రిపుర, మిజోరాం అండ్ మేఘాలయ. మిజోరాం అండ్ మేఘాలయ, నాట్ మణిపూర్ కాదు. సో మణిపూర్ కాదు, మిజోరాం అండ్ మేఘాలయ. ఈ 4 రాష్ట్రాలలో ఏరియా ట్రైబల్ ఏరియాస్ గురించి చెప్తా ఉన్నాను. మనకు 4 రాష్ట్రాలలో ట్రైబల్ ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ గురించి మనకు 6th షెడ్యూల్ చెప్తున్నది. సో మరి ఇక్కడ ఏముంటుందంటే ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్ కదా. సో ఈ ట్రైబల్ ఏరియాస్లో ఇక్కడ అస్సాంలో ఒక 3 జిల్లాలు ఇట్లాంటివి. సో ఈ ట్రైబల్ ఏరియాస్ హిల్ ఏరియాస్ ఉంటాయి, కొండ ప్రాంతాలలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అక్కడ మనకి ఏది పనిచేస్తుంది? 6th షెడ్యూల్ ప్రకారంగా అక్కడ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది పనిచేస్తుంది. అర్థమవుతుందా? అంటే ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే ఏం జరుగుతుంది? సో ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. సో ఇది స్టేట్ లెవెల్లోనైతే ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉంటుంది. ఇక డిస్టిక్ లెవెల్లో ఏముంటుంది? డిస్టిక్ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. డిస్టిక్ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ లెవెల్లోనేమో ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్, డిస్టిక్ లెవెల్లోనేమో డిస్టిక్ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. సో ఇవి గవర్నర్ ఆధ్వర్యంలో సూపర్విజన్ చేయబడుతుంది. అంటే గవర్నర్ ఈ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది చూస్తాడు. ఓకేనా? సో ఇట్లా డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్, స్టేట్ లెవెల్లోనైతే ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ కదా? సో ఇప్పుడు 125th సో 125వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లును పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా ఈ బిల్లు యాక్సెప్ట్ కాలేదు. ఒకవేళ యాక్సెప్ట్ అయితే మండల్ లెవెల్లో సో మండల్ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్, విలేజ్ లెవెల్లో విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి. ఇంకా బిల్లు యాక్సెప్ట్ కాలే. సో పార్లమెంట్లో పెండింగ్లో ఉంది కాబట్టి 125th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పెండింగ్లో ఉంది కాబట్టి సో ఇంకా అమల్లోకి రాలేదు. ఒకవేళ అమల్లోకి వస్తే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా బయటకు వస్తుంది. అర్థమవుతుందా? దీనికన్నా ముందు ఏదైనా వస్తే 107 వస్తుంది. సో ఇదే ముందు వస్తే 106 వస్తుంది. ఇప్పటి వరకు 105 రాజ్యాంగ సవరణలు జరిగాయి కదా, 105 రాజ్యాంగ సవరణ చట్టాలు జరగడం చూసినాం మనం. సో అమల్లోకి రావడం చూసినాం. ఓకేనా? సో మరి 105 రాజ్యాంగ సవరణ చట్టాలు అంటారు. మళ్ళీ ఇక్కడ ఏంటి సార్ 125th అని రాశారు. నేను అనేది యాక్ట్ 105. సో 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నా. యాక్ట్ వేరు, బిల్ వేరు. సో బిల్ అంటే పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నప్పుడు, పార్లమెంట్లో ప్రపోజల్లో ఉన్నప్పుడు, అంటే సో పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని బిల్ అని పిలుస్తాం. పార్లమెంటు ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఏమంటాము? యాక్ట్ అని పిలుస్తాం. బిల్ అంటే ప్రపోజల్లో ఉంది, యాక్ట్ అంటే పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేశారు అని ఇక్కడ మీనింగ్. అర్థమవుతుందా? నేను బిల్ అని రాశాను, యాక్ట్ అని రాయలేదు. సో 125th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్.
ఇదంతా మనకు 6th షెడ్యూల్. అయితే గూర్ఖా హిల్ అనే ఏరియా ఉంది కదా, డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ ఏరియా ఉంది కదా, ఒక వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ ఏరియాని కూడా 6th షెడ్యూల్. సో డార్జిలింగ్ ఏరియాలోని గూర్ఖా ల్యాండ్, సో గూర్ఖా ల్యాండ్ అనేటువంటి ప్లేస్, గూర్ఖా ల్యాండ్ అనే ప్లేస్ని కూడా సో 1988లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ 6th షెడ్యూల్లో యాడ్ చేయడానికి సో ప్రయత్నం చేసింది. దాంతో ఇక్కడ ఏముంటుంది, గూర్ఖా హిల్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఒక గూర్ఖా హిల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎక్కడ, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ డిస్టిక్లోని గూర్ఖా ల్యాండ్ ఆర్ గూర్ఖా హిల్ ఏరియాలో. సో మొత్తం ట్రైబల్సే ఉంటారు అంటే ఎస్, మొత్తం ట్రైబల్సే ఉంటారు. సార్ 5th షెడ్యూల్కు 6th షెడ్యూల్ డిఫరెన్స్ ఏంటి? అక్కడ 5th షెడ్యూల్లో అబోవ్ 50% అని చెప్పాను, ఇక్కడ 100%. 100% ఏ జిల్లాలోనైతే ట్రైబ్స్ ఉన్నారో అక్కడ ఏముంటుంది, సో ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అంటే అక్కడ ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? సో ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ట్రైబల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదంతా మనకు 6th షెడ్యూల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్.